ఎస్ ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయా శాఖల కేటాయింపు కూడా జరిగింది. అయితే ఏపీ కేబినెట్ కూర్పు చాలా భిన్నంగా జరిగింది. మరోసారి బీసీలకు పట్టం కట్టారు. కానీ కేబినెట్లో కొన్ని సామాజిక వర్గాలకు అసలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలకు అసలు చోటు కల్పించలేదు. అంతేకాదు ఎవరైతే సీనియర్లుగా ఉండి పదవిని ఆశిస్తున్నారో వారికి కూడా మొండి చేయి చూపించారు. దీంతో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. బాలినేని, పార్థసారథి, పిఆర్కే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీటిని ఎలా చెక్ పెడతారో అర్థం కాని పరిస్థితి ఉంది. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పులేదు, కానీ కొన్ని వర్గాలకు అసలు ప్రాధాన్యత లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఎస్, మొత్తం మీద ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ చేతుల మీదుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. అయితే అనుకున్నట్లుగానే అసంతృప్తి జ్వాలలు కూడా అదే ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మరి ఏపీలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి మార్పులు ఏమైనా చోటు చేసుకోవాలా అనేది కూడా కొంతవరకు చర్చ నడుస్తోంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా అసంతృప్తి జ్వాలలతో మండిపోతున్నారు. సో ఇదే టాపిక్ పైన చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సయ్యద్ రఫీ టీడీపీ నుంచి, అదేవిధంగా కందారపు మురళీ గారు సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ముందుగా సయ్యద్ రఫీ గారితో మొదలు పెడదాం. ఎస్, నమస్తే రఫీ గారు. నమస్తే సార్. మొత్తం మీద అనుకున్నట్లుగానే మంత్రివర్గ విస్తరణ జరిగింది. మనం ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం ఖచ్చితంగా అసంతృప్తి జ్వాలలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే 2.5 సంవత్సరాల వరకు మంత్రి పదవుల్లో కొనసాగి ఇప్పుడు సడన్గా మంత్రివర్గంలో లేను అనేది చాలామంది జీర్ణించుకోలేరు. సో ఆ విధంగానే మనకు ఆ రిఫ్లెక్షన్ కూడా ఎదురయ్యింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం, ఎందుకంటే ఆ టాపిక్ నుంచి మనం వెళ్దాం. సో ఏ విధంగా చూడవచ్చు ఈ అసంతృప్తి జ్వాలల్ని? నమస్తే సార్, మీకున్న మురళి గారికి అలాగే స్టూడియో అండ్ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఈ మంత్రివర్గ విస్తరణ వల్ల తెలిసింది ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఏ పార్టీతో జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ మీద ఎంత పట్టు ఉన్నదో తేట తెల్లవైపోయింది. నిన్నటి నుంచి జాతీయ రహదారులు ఆపేసి ప్రజల్ని ఇక్కట్లు పెట్టి గంటల కొద్దీ హైదరాబాదు విజయవాడ హైదరాబాద్ వెళ్ళేటువంటి జాతీయ రహదారిలో జగ్గపేట సమీపంలో అక్కడ సామినేని ఉదయభారం సంబంధించినటువంటి మనుషులు గంటల కొద్దీ ఆపేసి ప్రజల అవసరాలని పట్టించుకోకుండా వాళ్ళతో ఆటలాడుకున్నారు. అంటే వాళ్ళకి బతికి పదవి రాకపోతే ప్రజలు బాధపడాలా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతా ఉన్నా. నేను ఇవాళ విశాఖపట్నంలో, విజయవాడలో అన్ని చోట్ల మీరు మీ పార్టీలో అంతర్గతంగా మంత్రివర్గంలో చేరకపోతే మీరు జగన్మోహన్ రెడ్డిని నిలదేయండి. అంతేగాని ప్రజల అవసరాలతో, ప్రజల స్వేచ్ఛతో
ఆటలాడుకోవటానికి ఎవరున్నా మీకు ఎవరిచ్చారు అధికారం? అసలు అలా చేసిన వాళ్ళ మీద పోలీస్ శాఖ ఇంతవరకు ఎవరు చర్యలు చేపట్టిందా, కేసులు పెట్టిందా అనేది ఇంతవరకు తెలియట్లా. అదే వేరే పార్టీ వాళ్ళు కనుక రాస్తారోకో చేస్తామంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరి మంత్రి పదవులు రాని వాళ్ళు రాస్తారోకోలు విధ్వంసాలు చేస్తూ ఉంటే మరి పోలీస్ శాఖ ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ మంత్రివర్గం చూస్తే అనేక కులాలకి ప్రాతినిధ్యం లేదు, అనేక జిల్లాలకి ప్రాతినిధ్యం లేదు. కానీ బడుగు బలహీన వర్గాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇచ్చారు కదా. మనం బీసీలు చూసుకుంటే 10 మంది ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా మంత్రివర్గ విస్తరణలో చాలా ఉన్నతమైన స్థానం కల్పించారు. వాళ్ళకే దగ్గరగా 16 సీట్ల వరకు ఇచ్చిన పరిస్థితి. సో అది మంచిదే కదా. ఇది కాదండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారులు రావడానికి అన్ని కులాలు ఓట్లేశారు. ఒక కులం ఓటేయలేదు, ఒక కులం ఓట్లేయలేదని లేదు. 44% కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఓట్లేశారని సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. మరి కమ్మవారిని తీసేశారు, బ్రాహ్మణుని తీసేశారు, రాజుల్ని తీసేశారు, వెలమల్ని తీసేశారు, అలాగే తీసేశారు. మరి అగ్రకులాలందరినీ తీసేయాలనుకున్నప్పుడు రెడ్లను కూడా తీసేయాలి కదా. అది అప్పుడు కదా నువ్వు చెప్పే సామాజిక న్యాయం. నువ్వు రాష్ట్రంలో మొత్తం కూడా రెడ్లతో ప్రభుత్వం నడుపుతూ ఏదో పేరుకి మంత్రి పదవులు ఎస్సీలకి బీసీలకి ఇచ్చి మొత్తం 4-5 రెడ్లతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ గత 3 సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నిర్ణయాలు తీసుకుంటూ కేబినెట్ సమావేశం జరగక ముందే నిర్ణయాలు తీసుకొని కేబినెట్కి వచ్చినటువంటి మంత్రులకి ఆల్రెడీ దీని మీద మేము నిర్ణయం తీసుకున్నాం, సంతకాలు పెట్టండి అనేటువంటి పద్ధతుల్లో చీఫ్ సెక్రటరీకి కూడా తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్న పద్ధతుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బివి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ 5గురే కదా ఈ 3 సంవత్సరాల నిర్ణయాలు తీసుకుంది. ఏమైనా హోమ్ మినిస్టర్ గా పెట్టినటువంటి సుచరిత తీసుకుందా, లేకపోతే నారాయణ స్వామి తీసుకున్నాడా? ఎవరు ఏ మంత్రులు తమ స్వేచ్ఛగా పరిపాలన చేశారు? పేరుకి పెట్టారు. ఆ పేరుకి పెట్టే దాంట్లో కూడా కొన్ని కులాలకి జిల్లాలకి లేకుండా పోయింది అంటున్నా నేను. మొత్తం మీద మంత్రులకు అలంకారం తప్ప అధికారం లేదు అంటారు వైసీపీ పాలనలో. అంటే ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఎస్సీలకి 4 మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎస్సీల మీద, మాదిగల మీద, మాలల మీద పెట్టి వాళ్ళకి చేతులకి బేడీలు వేసి తీసుకెళ్తే ఆ మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో నోరు మూసుకొని పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక ముస్లింకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. 8% ఉన్నటువంటి ముస్లింలు ఒక మంత్రి పదవైనా ఇచ్చేది. పైగా ఆయనకి ఇచ్చే శాఖ మైనార్టీ శాఖ. మైనార్టీ శాఖలో రూపాయి లేదు. 3 సంవత్సరాలుగా ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి చెప్పాడు, నా శాఖకి ₹1 లేదు, నేను మిమ్మల్ని మీకేమీ చేయలేని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి మంత్రి అంజాద్ బాషా. ఆయన కనీసం ఏ రవాణా శాఖో ఏదో శాఖ ఇవ్వటం అంటే ఒక ముస్లిము ఏ రవాణా శాఖో ఏ విద్యాశాఖో హోంశాఖో చేయలేడని చెప్పి అనుకుంటున్నాడు ఏంటో జగన్మోహన్ రెడ్డి. రెండోసారి కూడా మైనార్టీ శాఖ ఇచ్చాడు. ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుంది? ఇదేదో ఊరికనే అలంకారప్రాయంగా బుట్ట బొమ్మల్ని తోలు బొమ్మల్ని పెట్టి ఆడించడం తప్పితే 5 రెడ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి దీంట్లో ఒరిగింది ఏముంది? అసలు ప్రజలకి దీంట్లో సంబంధం ఏముంది? ప్రజా సమస్యలు వాళ్ళు తీర్చలేకపోతున్నాం అని చెప్పారు. ఆ శాఖలో వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళ పాత వాళ్ళని కొంతమందిని కొనసాగించారు, కొత్త వాళ్ళని తీసుకున్నారు. పాత వాళ్ళని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించట్లేదు, ఆ రాజీనామాలు ఆమోదించట్లేదని చెప్తే సరిపోయేది. ఆ 11 మందికి మిగతా 14 మందితో ప్రమాణ స్వీకారం చేయించవలసింది. ఈ ప్రభుత్వానికి అలాంటి టెక్నిక్ కూడా తెలియకుండా వ్యవహరిస్తా ఉంది. అదే శాఖలు ఇచ్చారు ఇచ్చిపెచ్చు వాళ్ళు ఎందుకు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలా? మంత్రిగా రాజీనామా చేసి నీకు ఇచ్చారు, నువ్వు వాటి గవర్నర్ గారు పంపించకు ఆ 11 మందిని. ఆ 14 మురళి గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. రైట్ రఫీ గారు, మురళి గారు మీరు చెప్పండి, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అగ్రకులాలు ఎవ్వరికీ కూడా మంత్రి పదవులు దక్కని పరిస్థితి, ముఖ్యంగా వైశ్యులకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు,
వీళ్ళెవరికి కూడా ఒక్క పదవి కూడా దక్కలేదు. కమ్మ వాళ్ళకు కూడా ఒక్క పదవి కూడా లేదు. వాళ్ళ సామాజిక వర్గాలను ఆర్థికంగా దెబ్బతీయడానికే ఈ విధంగా చేశారు అనేది కొంతమంది వాదన. దానికి సంబంధించి మీరేం చెప్తారు రఫీ గారు? మురళి గారు మీరు చెప్పండి. ఎస్ మురళి గారిని చెప్పండి. మురళి గారా? మురళి గారిని. ఎస్ రఫీ గారు మీరే కంటిన్యూ చేయండి. నేను చెప్తానండి. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని చేత రోజు తిట్టించేవాడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. రోజు తిడితే ఆయన పిచ్చోడు తిట్టమంటున్నాడు కాబట్టి తిట్టాడు. ఏమైంది? వాళ్ళ బోర్ల బొక్కల పడ్డాడు. ఆయన కూడా మంత్రి పదవి లేదు. ఏదో సంస్థ సృష్టిస్తారంట, ఆ సంస్థకి ఏదో క్యాబినెట్ ర్యాంక్ పెడతారంట, ఇస్తారంట. మంచి ఇచ్చాడా తెలుసుకోకుండా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి చివరికి బూతులు మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. ఏమైంది? బోర్ల పక్కన పడ్డాడు. ఇవాళ ఇంకెవరిని తిడతాడో కూర్చొని చూడాలి. మరి అంటే ఈయన తీసుకున్నటువంటి ప్రమాణికాల్లో అంటే అది మితిమీరి తిట్టేసి చీ అనిపించుకునే స్థాయి వెళ్ళాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టేసినట్టున్నాడు. లేదా కమ్మ అనేవాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పి అనుకున్నాడు ఏంటో. ఇప్పుడు జోగి రమేష్ ఇంటిపైకి దాడికి వచ్చేసాడు. ఎవరైనా ఒక క్యాబినెట్ ర్యాంకు మాజీ ఇంటి దగ్గరికి కర్రలు తీసుకొని పాటు సిఏ నాగార్జున రెడ్డి గారు అనలిస్ట్, అదేవిధంగా విక్రాంత్ గారు వైసీపీ నుంచి, సయ్యద్ రఫీ గారు ఆల్రెడీ ఉన్నారు, కందారపు మురళి గారు కూడా జాయిన్ అయ్యారు. సో వీళ్ళు నలుగురితో డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముందుగా విక్రాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. విక్రాంత్ గారు మీరు చెప్పండి. మొత్తం మీద వైసీపీ అనుకున్నట్లుగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కాకపోతే అసమ్మతులు ఇవన్నీ కూడా ఉండవు అనుకున్నారు మీరు. కాకపోతే దానికి వ్యతిరేకంగా పూర్తి అసమ్మతితో కొనసాగుతుంది రాష్ట్రం మొత్తం. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా మేకతోటి సుచరిత కావచ్చు, బాలినేని కావచ్చు, ప్రకాశం జిల్లా నుంచి అన్నరాంబాబు కావచ్చు, పిన్నెల్లి కావచ్చు, ఉదయభాను, కరణం ధర్మశ్రీ, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇలా అనేక మంది, ఒకరిద్దరు కాదు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. సో వీళ్ళందరినీ ఏ విధంగా మేనేజ్ చేయబోతున్నారు? అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేనేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొంతమంది రాజీనామా దిశగా కూడా పయనించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఆల్రెడీ సుచరిత రాజీనామా చేశారు. అదేవిధంగా బాలినేని కూడా అదేవిధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రైట్, నాగార్జున రెడ్డి గారు మీరు చెప్పండి. సేమ్ క్వశ్చన్ మీకు కూడా. మొత్తం మీద అసంతృప్తులతోటే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్గా న్యూస్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని? ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకోవాలి, కానీ డెమోక్రటిక్ పద్ధతిలో నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారండి? నాకు అర్థం కాదు. అసంతృప్తి తెగలు రగిలిపోతున్నాయి, రాష్ట్రం భగ్గుమని మండిపోతుంది. ఇదారీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఎవరు ఉండాలనేటువంటిది ఆయన నిర్ణయం. ఎవరికి కూడా అధికారం లేదు. అందరినీ సంప్రదించిన తర్వాత చేసేటువంటి పని. అసంతృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, బుజ్జగింపులు ఉంటాయి, అలకపాంతులు ఉంటుంటారు, రిజైన్ చేస్తా ఉంటారు. కొంతమంది అయితే బయటకు వచ్చి బోర్డు ఏడ్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. 175 సీట్లు 151 ఆయనకు వస్తున్నాయి. 25 మంది కంటే మంత్రి పదవులు కూడా వీల్లేదు. ఎంతమందిని చెప్పి సాటిస్ఫై చేస్తారంటే కుదిరేపనేనా? కుదిరేసినట్టు పని కాదు. మంత్రివర్గంలో తీసుకునేటువంటి ఏంటంటే అతనికి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, ఏజ్ ఏంటి, ఏ ప్రాంతానికి వచ్చాడు, ఏం చదువుకున్నాడు, ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఆర్థిక స్తోమత ఏంటి, ఎన్నిసార్లు సెలెక్షన్, ఇతనికి ఎథనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏముంది, పార్టీకి ఏమాత్రం దోహదం చేయలేదు. కానీ ఏదో వీళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముంది అనేది సాయంత్రం 6 గంటల దాకా ఎవరికి ఊహాగానాలు ఫైనల్ గా తెరబడిపోయింది. ఎస్ నాగార్జున రెడ్డి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇంకో మాట ఏంటంటే మీరు అసంతృప్తులు ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు అని క్వశ్చన్ చేశారు. కాకపోతే వాస్తవంగా అసంతృప్తులు ఉన్న మాట వాస్తవమే కదా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మేకతోటి సుచరిత కూడా రాజీనామా చేశారు. అసంతృప్తులు లేవు అని ఏ విధంగా చెప్తారు? అసంతృప్తులు ఉన్నాయి కాబట్టి ఇంత మీడియాలో సర్క్యులేషన్ అవుతుంది. అదే సార్ నేను చెప్పేది, అసంతృప్తులు అనేటువంటిది డెఫినెట్ గా ఉంటాయి. 151 మందిలో ఎంతమందికి ఇన్స్టిట్యూట్ ఇవ్వగలరంటే 25 మందికి మాత్రమే ఇన్స్టిట్యూట్ ఇవ్వగలరు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. ఆయన ఆల్రెడీ చెప్పాడు 2 సంవత్సరాల తర్వాత నేను కేబినెట్ మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తాను అన్నాడు. చెప్పిన పనే చేశాడు. కొంతమంది ఉంటారు, కొంతమంది తప్పవలసి వస్తుంది. అందుకైతే అసంతృప్తి తెగలు రగిలిపోతున్నాయి, రాష్ట్రం భగ్గుమని మండిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఎవరు ఉండాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటాడండి. యూ అండ్ మీకు డిసైడ్ అపాన్ దాట్.
మనం అడగాల్సింది ఏంటంటే ఉండేటువంటి క్యాబినెట్ లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలుగుతుంది, సామాజిక న్యాయం ఇలాంటి వాటి మూలకంగా వీళ్ళు కలిసి ఇప్పటిగా కలిసికట్టుగా కలిసి ఏమి చేయగలుగుతారు, ఈ చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి ఆలోచించాలి. కానీ ఎంతసేపు నెగటివ్ గా ఆలోచిస్తారేంటి సార్, ఆయనకి రాలేదు, ఈయనకి రాలేదు, ఆమె రిజైన్ చేసి ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటాం. పాజిటివ్ గా థింక్ చేయండి సార్, అనవసరంగా పొద్దున్న లేచి నెగటివ్ గా ఎందుకు థింక్ చేస్తారు? తెలియని వాళ్ళు ఉన్నారని అనుకుంటారేంటి? No, we are not creating any negativity, sir. Sir, we are not creating any negativity. ఆల్రెడీ ఉన్న నెగటివిటీని మాత్రమే చూపిస్తున్నాం. మనం సొంతంగా ఏ నెగటివిటీని క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న నెగటివిటీయే. రాజీనామా చేశారు, అదే చెప్పాము. బాలినేని అసంతృప్తితో ఉన్నారు, అదే చెప్పాము. మనం కొత్తగా ఎలాంటి నెగటివిటీని క్రియేట్ చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నాను తప్పించి కొత్తగా మేము ఎలాంటి నెగటివిటీని క్రియేట్ చేయట్లేదు. సో మీరు ఒకసారి అది ఆలోచించుకోవాలి. ఇంకోటి, మీరు బాలినేని విషయంలో ఒక్క నిమిషం అండి, బాలినేని విషయంలో ప్రకాశం జిల్లాలో బాలినేనికి మంత్రి పదవి దక్కుతుంది అని ఆయన ఆశించారు. పోనీ ఆయనకు దక్కకపోతే ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను తీసేసి కొత్త మంత్రిని పెడతారని ఆయన ఆలోచన చేశారు. కాకపోతే ఆయన్ను తీసేసి కొత్త వేరే ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ను కంటిన్యూ చేయడంతో ఆయన అహం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో అలాంటి వాళ్ళని సంతృప్తి పరచుకునే అది ఆయన చూసుకుంటాడు. టీవీ డిబేట్స్ లోకి వచ్చి కూడా మనం చేయాల్సిన పని ఒక్కటే, ఈ ప్రభుత్వం అనేటువంటిది, ఈ ప్రభుత్వంలో కొత్తగా తీసుకున్నటువంటి డెఫినెట్ అన్ని విషయాల గురించి మాట్లాడదాం, వాటి గురించి ఖచ్చితంగా చర్చిద్దాం. దాని గురించే మాట్లాడండి మీరు. ఓకే, దాని గురించి కూడా ఖచ్చితంగా చర్చిస్తాం. పిల్లల రామకృష్ణారెడ్డి గారు నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? 20 సంవత్సరాల నుంచి తెలుసు, 4 సార్లు ఎలక్ట్ అయ్యాడు. నాకు మంచి పదవి వస్తే బాగుంటుందని ఆయన అనుకుంటాడు, తప్పులేదు. కరుణ ధర్మశ్రీ గారు నాకు మంచి ఫ్రెండ్, ఆయన కూడా వస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. కానీ అంతా నెట్ ప్రొవైడ్ చేస్తారు. లెస్ డెఫినెట్ గా అంతమందిని సంతృప్తి పరచడం అంటే అవ్వదులేండి. ఎందుకంటే 151 మందిలో 25 మంత్రి పదవులే ఉన్నాయి. అందరికీ ఇవ్వాలంటే ఖచ్చితంగా సాధ్యపడని అంశం. కాకపోతే వైసీపీ ఏ విధంగా మేనేజ్ చేయబోతుందో ఇదంతా వాడు మేనేజ్ చేసుకుంటారు సార్. మీకు నాకు ఎందుకు బాధ? రాష్ట్రం అనేటువంటిది దీని మూలకంగా రాష్ట్రానికి ఉపయోగం ఉందా లేదా అనే దాని గురించి మాత్రమే మనం డిబేట్ చేస్తాం. ఓకే, వాడు డిజైన్ చేస్తారా ఉంటారా సంగతి సమాచారం, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నన్ ఆఫ్ మై బిజినెస్. లెట్ ద పీపుల్ డిసైడ్ అబౌట్ దిస్ ఇన్ 2024. డిసైడ్ చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డికి కష్టం ఇష్టం ఆయన పడతాడు సార్. ఈ కొత్తగా వచ్చిన మంత్రివర్గం సరిగ్గా పనిచేయకపోతే ఆయన పోతాడు. దాని మూలంగా రాష్ట్రం ఏమైపోతుంది అనేది మన బాధ. రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం జరుగుతుంది అనేది మాత్రమే ఆలోచిద్దాం. ఓకే, ఆయన ఆలకపాన పెట్టేశాడు, ఏమి రిజైన్ చేసేసింది, ఆమె రిజైన్ చేసింది, ఇవన్నీ బాగులేరండి. ఇంతమంది చేయటం ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. ఎన్ని చూడలేదు వీళ్ళందరికీ ఇవన్నీ మామూలే లేండి. ఎందుకంటే మంత్రి పదవులు రాకపోతేనే వీళ్ళకి ఇవన్నీ గుర్తుకొస్తాయి. రాష్ట్రంలో విద్యుత్ లేకపోతే గుర్తుకు రాదు. రాష్ట్రంలో మద్యపానం ఏరులై పారుతున్న ఎవరికి ఏది గుర్తుకు రాదు. అప్పుడు ఎవరు రాజీనామాలు చేయరు. కేవలం మంత్రి పదవులు దక్కకపోతే మాత్రమే వైసీపీ వాళ్ళు ఇలాంటి వాటికి అసంతృప్తులకు లోనవుతారు. దాన్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. మనకేం సంబంధం అని చెప్తున్నారు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ఎందుకు అసంతృప్తికి లోనవుతున్నారు? ఒక ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల తరపున 5 సంవత్సరాలు పాలించాల్సినటువంటి అవసరం ఉంది. మద్యం ఏరులై పారుతున్నట్టు మద్యం ఏరులై పారడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో జరుగుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో మద్యపానాన్ని రద్దు చేస్తా అన్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మద్యపానాన్ని తీసేస్తే చంద్రబాబు నాయుడు పెట్టాడు, అది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఏరులై పారేది ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వ హయాంలో మీరు చెప్పండి. ప్రభుత్వ దుకాణాల ద్వారా ఆయన ఇష్టం సార్ అది. హూ అండ్ మీ క్వశ్చన్ అబౌట్ దట్. మనం క్వశ్చన్ చేయాల్సింది ఈ ప్రభుత్వం మూలకంగా, ఈ మంత్రివర్గం మూలకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి రావాలని కోరుకుంటున్నాము, ఏమి వస్తాయి, ఏమి వస్తే బాగుంటుంది, అంతవరకు చెప్పండి. పిన్నెల రామకృష్ణారెడ్డి అడిగాడు, ఏం అడిగేశాడు, ఆయన సత్త రామకృష్ణారెడ్డి గారు అన్ని మనం చూస్తానే ఉన్నాం కాదు. వీటి గురించి మనం డిబేట్ ఎందుకు? What exactly the people of Andhra Pradesh require for the safety, security, sovereignty, integrity, development of every district by whatever name you call. రాష్ట్రానికి ఏం జరుగుతుంది అది మాత్రమే చెప్పండి. జరుగుతుందా జరగదా అనేటువంటి వేచి చూద్దాం. ఇప్పుడు కూడాను ఇలాంటి మంత్రివర్గ కూర్పులో కానీ మంత్రివర్గాల కూర్పులో కానీ సోషల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, పొలిటికల్ ఆబ్జెక్టివ్ కూడా 2024లో రాబోయేటువంటి సోషల్ ఆబ్జెక్టివ్ అంటే సామాజిక వర్గాలన్నింటి సంతృప్తి కావాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అది మాత్రమే మాట్లాడదాం. ఓకే, నాకు తెలిసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఉన్నారు. అంబటి రాంబాబు గారు చక్కగా మాట్లాడగలిగినటువంటి ఆయన కొత్తగా వచ్చారు, సంతోషించారు.
ధర్మాన ప్రసాదరావు గారు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నాడు. ఆయన కుటుంబము రాజకీయంలో ఉంది. ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. సామాజిక వర్గం కూడా గారే ఉంటుంది. ఏపీ హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే అమరావతిలో క్యాపిటల్ దాని జడ్జిమెంట్ ఆయన దగ్గర కూడా రాశాడు. చక్కగానే మాట్లాడగలరు. ఇలాంటి వాళ్ళు ఉన్నారుగా. కొత్త సత్యనారాయణ చాలా సీనియర్ పర్సన్, ఆయన కూడా ఉన్నారు. సరే లేడీస్ కు 3కో 4కో ఇస్తారని చెప్పి నేను కూడా గత లాస్ట్ మంత్ 25వ తారీఖు దగ్గర నుంచి మొదలు కనీసం ఒక 10 మంది టీవీ ఛానల్ కలిసి చెప్పాను. నా అభిప్రాయం ఏంటో చెప్పాను. నా అభిప్రాయం నేను అనుకున్న మనసు చాలా మంది వచ్చారు. కొత్త సత్యనారాయణ వచ్చాడు, ధర్మాన ప్రసాదరావు గారు వచ్చారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన స్ట్రాంగ్ సపోర్ట్, లైక్ అండ్ అడ్మైరేషన్ బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్. ఆయన మెయింటైన్ చేసిన పద్ధతి కానీ లెక్కలు కానీ ఇంకోటి కానీ అదే విధంగా అమ్మటి రాంబాబు గారు మంచి మాటకారి, లాయరు, ఏపీఎస్సీ అంటే వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఎప్పుడు కూడాను సేమ్ థింగ్ లో ఉండరండి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు రాష్ట్రం కనుక బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా కొన్ని మినిస్ట్రీస్ ఉంటే చాలండి. అందులో ప్రధానమైనటువంటిది ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, ఇండస్ట్రీస్ మినిస్ట్రీ, R&D, నీటి పారుదలకు సంబంధించినటువంటి, సాగునీటికి సంబంధించినటువంటి, హెల్త్, ఎడ్యుకేషన్ చాలు. ఈ మినిస్ట్రీస్ కనుక పర్ఫెక్ట్ గా కనుకుంటే రాష్ట్రంలో మిగిలినటువంటి మినిస్ట్రీస్ ఏ విధంగా ఉన్నా కానీ ఏం పర్వాలేదు నా భావన. గత 30-40 సంవత్సరాలుగా నేను చూసింది. ఎవరన్నా నా ఒపీనియన్ విభేదించదు. రైట్. ఇప్పుడైనా రాష్ట్రం చెప్పనివ్వండి. రాష్ట్రం అనేటువంటిది చేయాల్సినటువంటిది ఏమిటంటే సోషల్ జస్టిస్ ఉండాలి, ఎకానమిక్ ఈక్వాలిటీ, ఎకానమిక్ జస్టిస్ ఉండాలి, ఫ్యూచర్ లో ఉండే రాజకీయం ఉండాలి. ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయడానికి మంచి హెల్త్ మినిస్టర్ ఉండాలి. విద్యావంతమైన జాతి కోసం మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఫైనాన్స్ చుట్టూ తిరుగుతాయి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఎస్ కంటిన్యూ. ఓకే. మనకు కావాల్సినది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మీద రైట్. నాగార్జున రెడ్డి గారు, అందరు మంత్రులు సమర్థవంతమైన వాళ్ళనే పెట్టారు. ఈరోజు వైసీపీ మంత్రివర్గం చాలా సమర్థవంతంగా ఉందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మురళి గారు మీరు చెప్పండి. నాగార్జున రెడ్డి గారు చెప్తున్నట్లుగా మంత్రివర్గంలో అందరూ సమర్థులు ఉన్నారు, రాబోయే 2.5 సంవత్సరాలు కూడా ఆ విధంగా పరిపాలన జరుగుతుందని ఆయన చెప్తున్నారు. చెప్పలేదండి. ఓకే. మంత్రులు అనేటువంటి వాళ్ళు 6 రకాల 6 మినిస్ట్రీస్ అనేటువంటి స్ట్రాంగ్ గా ఉంటే చాలండి, సమర్థంగా ఉంటే చాలండి. మిగిలిన వాటికి ఎలాగో ఒకలాగా నెట్టుకు రావచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. 6-7 శాఖల వరకు అయినా సమర్థంగా ఉన్నారని మీరు క్లారిటీ ఇచ్చారు. రైట్. మురళి గారిని అడిగి తెలుసుకుందాం మీరు చెప్పిన దాని గురించి. మురళి గారు మీరు చెప్పండి. నాగార్జున రెడ్డి గారు చెప్పినట్లు ముఖ్యమైనటువంటి 5-6 శాఖలు సమర్థవంతంగా ఉంటే రాష్ట్రం ముందుకు వెళ్తుంది అని నాగార్జున రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సార్ నమస్కారం. మీకు, నాగార్జున రెడ్డి గారు, రఫీ గారు, విక్రాంత్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. యాక్చువల్ గా నాగార్జున రెడ్డి గారు ఏం చెప్పారనేది నాకు వినపడలేదు. కారణం ఏదో టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు. ఓకే. వారు చెప్పింది నాకు అర్థమైంటే ఇంకొంచెం క్లారిటీగా నేను చెప్పడానికి ఉపయోగపడింది. ఓకే. మీరు చెప్పే సారాంశాన్ని బట్టి చూస్తే ఒక 5 శాఖల్లో సమర్థులు ఉన్నారు కాబట్టి మిగిలిందేం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా మీరు అంటున్నారు. అంటే ఇక్కడ కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 60% ఉన్నదాన్ని 70-75% చేశారు. ఇది స్వాగతించదగింది. ముఖ్యంగా దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనారిటీలకి ఆ ప్రాధాన్యతనిచ్చి కేబినెట్ లో వాళ్ళని కూర్చడం అనేది దాన్ని ఎవరైనా ఇన్వైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మా పార్టీ కూడా అదే వైఖరి కలిగి ఉంది. గతంలో కూడా ఆ ప్రయత్నం చేశారు. మంచిది, మంచి సాంప్రదాయం, చేయాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శ ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఇట్లాంటి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఇండిపెండెంట్ గా చేయడానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏమీ రూపొందించబడలేదు. అన్ని సీఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీసు లేదంటే సలహాదారుల చెప్పుదే చేతల్లో మంత్రులు నడవడం తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయాలు చేయగలిగి స్వతంత్రంగా వ్యవహరించే తీరు లేనటువంటి మంత్రులుగా ఈ కాలంలో ఎవాల్వ్ అయ్యారు ఈ 3 ఏళ్లలో. ముఖ్యంగా నిన్న మునుపు నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా కొద్దిమంది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అట్లాంటి పరిమితమైనటువంటి కొంతమంది కనపడచ్చు ప్రత్యేకంగా. కానీ అత్యధికులు ఈవెన్ హోమ్ మినిస్టర్ తో సహా ఆమె అంత తీవ్రంగా అసంతృప్తి గురైనటువంటి ఆమె కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరించలేదన్నటువంటి విమర్శ ఏదో వైసీపీ, నేను చెప్పేది ప్రతిపక్షాల నుంచి కాదు,
Okay. ఈవెన్ వైసీపీ సెక్షన్స్ అఫీషియల్స్ లో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. దేశంలో గాని మన రాష్ట్రంలో గాని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నదేమనంటే ఒక విమర్శ ఉంది. భర్త చేతిలో పావులాగా భార్య ప్రజాప్రతినిధిగా ఉంటే భర్త పెత్తనం చేస్తా ఉంటాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వామి తరఫున గిరిజనుడో దళితుడో లేకపోతే బలహీన వర్గాల్లో ఎవరు సర్పంచ్ గా ఉన్నా, ఎంపీటీసీగా ఉన్నా, జెడ్పీటీసీగా ఉన్నా, లేదు కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఎమ్మెల్యేలుగా ఉన్నా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తందారుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం కింద నడుస్తూ ఉంటుంది అన్నది ఈ దేశంలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి అంశంగా ఉంది. ఇది దీనికి మినహాయింపుగా ఏమన్నా కనిపిస్తుందంటే అట్లాంటి మినహాయింపు ఏమీ లేదు. ఇక్కడ కూడా మళ్ళీ నిర్ణయాలు వేరే దగ్గర జరుగుతాయి. వీళ్ళు బొమ్మలుగా ఉన్నారు, విగ్రహాలుగా ఉన్నారు అన్నటువంటి విమర్శ చాలా తీవ్రంగా ఈ కాలంలో ఈ 3 ఏళ్లలో వచ్చింది. దానికి భిన్నమైనటువంటి పరిపాలన ఆశిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి. రైట్ మురళి గారు, రఫీ గారి దగ్గర క్లారిటీ తీసుకుందాం. రఫీ గారు, మురళి గారు చెప్తున్నది ఏంటంటే కేవలం బొమ్మలుగా మాత్రమే ఉన్నారు మంత్రులు, వెనక నుంచి మొత్తం ముఖ్యమంత్రి నడిపిస్తున్నారు, మంత్రులు ఏ మాత్రం మాట్లాడడానికి అవకాశం లేదు, మొత్తం వెనక నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు అదే స్క్రిప్ట్ అవుతున్నారు అనేది మురళి గారు మొత్తం మీద క్లారిటీగా చెప్తున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్తారు రఫీ గారు? నేను ఇందాక కూడా అదే చెప్పాను సార్. ఓకే, మురళి గారు కూడా అదే చెప్పారు. నేను మురళి గారు చెప్పడం కాదు, జరిగింది అది. 3 సంవత్సరాల్లో అక్కడ ముఖ్యమంత్రి ఉండేటువంటి తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చే ఆజ్ఞలే అధికారులు అమలు చేశారు. మంత్రులకే తెలియదు నిర్ణయాలు. మంత్రులకి అక్కడ ఉండేటువంటి సెక్రటరీ చెప్తే కానీ మంత్రికి తెలియని పరిస్థితి. మంత్రి సెక్రటరీని పిలిచి అడగడానికి సాహసించే పరిస్థితి లేదు. ఆయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. చివరికి బొత్స సత్యనారాయణ లాంటి వాడు కూడా కేవలం పట్టణాభివృద్ధి శాఖకి సంబంధించి ఏదో కొంత మిగతా మంత్రులతో పోల్చుకుంటే కొద్దిగా ఏదో 1-2 సార్లు ఏదో కొన్ని నిర్ణయాలు చేశాడు. పెద్దిరెడ్డి గారు కొంత ఇచ్చేశాడు. మిగతా మంత్రులు అసలు ఏమి నోరు తెరవడానికి ఇష్టపడలేదు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు మాట్లాడలే. ఇవాళ ఇంకో 3-4 పెంచి 72% తీసుకెళ్ళామంటే గత 3 సంవత్సరాలుగా జరిగిన తంతే జరిపితే ఉపయోగం ఏముంటుంది అంటున్నా నేను. అంతేగాని ఇప్పుడు వాళ్ళకి ఇవ్వద్దని కాదు, ఇచ్చింది మంచిదే, ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. ఇస్తే వాళ్ళకి అధికారాలు కూడా ఇవ్వాలి కదా. అధికారాలన్నీ అక్కడ సీఎంఓలో పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకొని నడుపుతూ మేమేదో ఇచ్చామనే ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పితే వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకుంటే ప్రజలకు ఉపయోగం. లేకపోతే ఏముంది, ఈ మంత్రివర్గం పాతోళ్ళు పోయారు, కొత్తోళ్ళు వచ్చారు, కొంతమంది పాతోళ్ళు కంటిన్యూ అవుతున్నారు, మాకేంటి అని చెప్పి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి. మంత్రులు తీసుకున్నటువంటి క్రైటీరియా కూడా ఇవాళ ఆ పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు రగిలిని, అసంతృప్తి విపరీతంగా పెరుగుతుంది. జనం నవ్వుకుంటా ఉన్నారు. మంత్రి పదవుల కోసం రోడ్లకు ఎక్కి మా స్వేచ్ఛకి మాకున్నటువంటి అవసరాన్ని ఆటంకం పరుస్తారా అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, 4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి ఒకే ఒక కారణంగానే జోగి రమేష్ కి మంత్రి పదవి వచ్చిందని మా జిల్లాలో చెప్పుకుంటా ఉన్నారు. అంటే మా జిల్లా అంటే ఇప్పుడు కృష్ణా జిల్లా పక్కన అయిపోయిందిలేండి. ఇప్పుడు మాది ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అయింది. 7-8 జిల్లాలకి ప్రాతినిధ్యం లేదు. మరి ఏదో కూర్పు చేశాము, అన్ని జిల్లాలకి కూర్పు చేశాము, అన్ని కూర్పు చేశామంటే ఏం చేశారు? డొల్లతనం బయటపడిపోయింది కదా, డొల్లతనం బయటపడిపోయింది. రైట్ రఫీ గారు, నాగార్జున రెడ్డి గారు మీరు చెప్పండి. ఇందాక రఫీ గారు, మురళి గారు ఒక పాయింట్ని రైజ్ చేశారు. మంత్రులు ఎవరైతే గత 3 సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తూ వస్తున్నారో వాళ్ళందరూ కేవలం మంత్రి పదవులు అలంకరణకు మాత్రమే పరిమితమయ్యారు, వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు, అదేవిధంగా ప్రజల్లోకి వచ్చి గట్టిగా మాట్లాడలేకపోయారు పార్టీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అని చెప్పారు. ఇక జరగబోయేటువంటి 2 సంవత్సరాల్లో అయినా మంత్రులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి నాగార్జున రెడ్డి గారు. సార్, ఇది జాతీయ పార్టీ కాదండి, ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది.
ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్ అవుతుంది. ఆయన ఏది చేయమంటే వీళ్ళు అదే చేయాలి. ఇండిపెండెంట్ గా వ్యవహరించేటువంటి వ్యవహారం ఉన్నది. ఇదేమైనా జాతీయ పార్టీ అండి ఇండిపెండెంట్ గా ఉండడానికి? ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. వాడు నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్టే ఉంటుంది. అలాంటి ఏవి కూడా మినిస్టర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదేమైనా నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్న వ్యవహారం అనుకుంటున్నారా ఏంటి? లేకపోతే నేను వాజ్పేయి గారు వ్యవహారం అనుకుంటున్నారా? అలా ఉండదు సార్. పెద్దలే తెలియాలి కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. దేశానికి మొట్టమొదటిలో స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారేమో సోషలిస్టిక్ భావాలతో ఉండేవాడు, పటేల్ గారేమో క్యాపిటలిస్టిక్ భావాలతో ఉండేవాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు. ఓకే. అలాంటి సందర్భంలో కూడాను నెహ్రూ గారు చైనాకు సంబంధించిన విషయంలో అరుణాచల్ ప్రదేశ్ లోనో అక్కడ గ్యాస్ సచిన్ గ్లేసియర్ లో ఏముంటది, మంచండి ఏముంటది, అక్కడ ఏడు సంగతి సమాచారం అని నెహ్రూ గారు అంటే ఏదో విధంగా చైనా వాళ్ళతో ప్యాచప్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆయన్ని. ఏమండి నెహ్రూ గారు మీ నెత్తి మీద తెల్ల టోపీ పెట్టుకుంటారు, ఒకసారి తెల్ల టోపీ తీసి కింద పెట్టండి, మీ నెత్తి మీద ఒక్క ఇంట్రుక కూడా మలవదండి, ఎందుకంటే ఆ తలకాయ తీసేయొచ్చు కదా అన్నట్టు పార్లమెంట్ లో ఏకంగా రికార్డెడ్. ఆ రోజుల్లో మినిస్టర్స్ అట్టుండేవాళ్ళండి. జాతీయ పార్టీ అయినప్పటికీ కూడాను ఇద్దరు సేమ్ పార్టీలో ఉన్నా, ఇద్దరు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నా, ఇద్దరు జైలుకి వెళ్ళినా అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు అలా ఉన్నాయండి. 1947 నుంచి 72 వరకు రాజకీయం ఒక రకం, 72 దగ్గర నుంచి 90 వరకు రాజకీయం ఒక రకం, 90 దగ్గర నుంచి ఇప్పుడు ఇంకొక రకం. 3-4 రైట్ నాగార్జున రెడ్డి గారు, ఒక్క నిమిషం నాగార్జున రెడ్డి గారు. పార్టీలో ఎప్పుడు కూడాను చీఫ్ మినిస్టర్ చెప్పిందే జరుగుతుంది. రైట్ నాగార్జున రెడ్డి గారు. ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కూడాను మాట్లాడే నాగార్జున రెడ్డి గారు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కూడా లైన్ లో ఉన్నారు. ఎస్ వరప్రసాద్ గారు, మీరు చెప్పండి. మొత్తం మీద వైసీపీ అనుకున్నట్లుగానే మంత్రివర్గ విస్తరణ చేసింది, అనేక మంది కొత్త వాళ్లకు కూడా స్థానం కల్పించింది, అదేవిధంగా బీసీలకు కూడా పెద్దపీట వేసింది. సో ఈ మొత్తం మీద అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు వరప్రసాద్ గారు? నాకైతే ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచనతో ప్రతి వర్గాలకి ప్రతి కులాల వారికి ఏదో ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఓకే. సో నేనైతే పూర్తిగా మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే. సో అది కొన్ని చేసిన దాని ప్రకారం చూస్తుంటే అది తప్పనిసరి కనుక వాళ్ళు చేశారు అది. ఓకే. సో నా ప్రకారం అయితే మనకి బాగానే చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. రైట్ వరప్రసాద్ గారు, మీరు వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మంది అసంతృప్తులు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఏ విధంగా మేనేజ్ చేయబోతున్నారు మీ పార్టీ తరఫున? నాకు తెలిసినంత వరకు అసంతృప్తి ఎవరు లేరు. ఏదో ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తృప్తిగానే ఉన్నారు. ఓకే. ఎందుకంటే మొదటే వారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అందరూ గెలిచారు కనుక అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నాకు తెలిసి ఎవరు లేరు. ఈ రోజు మాత్రం నేను ఏదో బాలినేని గారికి ఏదో బాధగా ఉందని చెప్పి నేను టీవీలో చూడడం, లేదా పార్థసారథి గారికి కానీ లేదా భాను గారికి ఏదో అలా లేదు హోమ్ మినిస్టర్ పాత హోమ్ మినిస్టర్ గారికి ఏదో ఉందని విన్నాను తప్ప నుంచి ఎవరు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు మాకు. ఏం చెప్పారంటే ముందు ఈ మంత్రిమండలి చేయక ముందే 3 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు నేను మారుస్తాను, ఒకరు ఇద్దరు తప్ప మేమందరూ మారుస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మొన్న కూడా అసెంబ్లీ అయిన తర్వాత 2 వారాల క్రితం వారు ఏం చెప్పారంటే ఈ విధంగా నేను మొత్తాన్ని మార్చేస్తున్నాను, 2-3 కమ్యూనిటీ లైన్స్ లో నాకు తప్పనిసరిగా కాంబినేషన్ వర్క్ చేస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు 11 మంది మిస్ చేసుకున్నారు కనుక మేమందరం అయితే ఏమనుకుంటున్నామంటే ఎన్నికలు వస్తున్నాయి కనుక పెద్ద పెద్ద మంత్రులను అక్కడ తీసేస్తే చిన్న మంత్రుల్ని డిస్ట్రిక్ట్ లో కంట్రోల్ చేస్తారో లేదో తెలియదు కదా, అందుకని ఎలక్షన్ టైంలో ఆ రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో సీనియర్స్ ని ఉంచినట్టుగా నాకు తెలుస్తుంది. ఒక డిస్ట్రిక్ట్ లో ఒక సీనియర్స్ ఉంచినట్టు తెలుస్తుంది, నా భావన అది. ఓకే. అదేవిధంగా వరప్రసాద్ గారు, కొన్ని అగ్ర కులాలకు కూడా మంత్రి పదవులు దక్కలేదు, అంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే మంత్రి పదవులు దక్కుతాయని మొదటి నుంచి ఒక వాదన అయితే నడిచింది. కాకపోతే కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ ఇలాంటి కులాలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదు. అంటే ఆయా సామాజిక వర్గాల్లో కొంత అసంతృప్తి ఉంది అనేది ఒక టాపిక్ అయితే నడుస్తోంది. సో దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. నేనేమనుకుంటున్నానంటే అండి, మనకు ఉన్నవి చిన్న రాష్ట్రం అయిపోయిన తర్వాత మంత్రులు అయ్యే అవకాశాలు తక్కువ అయిపోయినాయి కనుక 25లో దాటి వెళ్ళడానికి తీయలేదు కనుక పోయినసారి షెడ్యూల్స్ ఇచ్చారు, ఇప్పుడు తీసేశారు, వైశ్యులకు ఇచ్చారు, తీసేశారు. సో పోయినసారి బ్రాహ్మణ్స్ ఏమో డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. సో
సో ఆ విధంగా చేశారు కనుక మళ్ళీ కమ్మ వారికి కూడా పోయినసారి చౌదరి ఇచ్చారు, ఇప్పుడు తీసేశారు. ఓకే. కానీ అదే కొడాలి నానికి కూడా ఏదో పెద్ద పదవి ఇస్తాము, డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ఇస్తాము, స్టేట్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ఇస్తామని చెప్పి పేపర్ లో కూడా రాయడం జరిగింది, సాక్షిలో కూడా వచ్చింది. మంచి పదవి ఇస్తా అన్నారు. వేశారు, ఆ పదవి పేరు కూడా రాశారు. ఎందుకంటే డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ఫర్ ద హోల్ స్టేట్ అని క్యాబినెట్ ర్యాంక్ అని చెప్పి చెప్పారు. సో ఇప్పుడు మరి అన్ని మంత్రుల పదవులకి అన్ని సామాజిక వర్గాలకి కుప్పలు వెళ్ళమాకి ఇంతవరకు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇచ్చారు. సో అలా రకరకాల వాళ్ళని ఎప్పుడోసారి మంత్రి పదవులు చేయాలి అని ఆయన పట్టుదలతో ఉన్నారు కనుక మనం ఆ యాంగిల్లో కూడా చూడాలి. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు చెప్తూ ఇది కేవలం మనుషులు చూసి మంత్రి పదవులు ఇచ్చినట్టుగా లేదు, అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి కనుక నిష్పత్తి ప్రకారం ఇచ్చినట్టుగా చెప్పి వారు చెప్పాడు. నాకు చూస్తే అది అలా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ మందిని వారు ముందు తీసేస్తామన్న తర్వాత వారిని ఇంకా ఎందుకు ఉంచుకున్నారన్నది ఎవరికైతే అర్థం కాలేదు. సాధారణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీద నిలబడతారు కనుక మేమందరూ ఏమనుకున్నామంటే వారు తప్పనిసరిగా అన్నారు కనుక దాని మీద నిలబడతారు. ఒకరు ఇద్దరు తప్పనిసరి అవుతుంది కానీ ఎవరు అందరం కూడా మంత్రులు ప్రిపేర్ అయ్యాం. కానీ ఈ విధంగా 11 మందిని ఉంచేసుకుంటారు. దాంతో ఇప్పుడు ఒక ఎస్సీలో కనుక చూస్తే 5లో 4 పాత వాళ్ళే కలిగి ఉన్నారు. అది కాస్త 5గురులో 3 మాలా సామాజిక వర్గం, 2 మాది సామాజిక వర్గానికి 4 పాత వాళ్ళు ఉండిపోయారు. మాకు ఆ సోదరులు చేయడంలో సంతోషం అనిపించినప్పుడు కూడా వీరు ఎప్పుడైతే అందరినీ తీసేస్తారు అని చెప్పారో అందరూ ఆశతో ఉంటారు. అది ముందు చెప్పుకుండకపోతే సాధారణంగా మంత్రుల మధ్యలో తీస్తారు అన్నది ఎవరికి ఆలోచన ఉండదు. అది మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్టు మాత్రం అనిపించింది. ఒక విషయం వరప్రసాద్ గారు, మీరు అన్నట్లుగా పాత వాళ్ళని అందరినీ కంటిన్యూ చేయలేకపోయినా కొంతమందిని కంటిన్యూ చేశారు. కాకపోతే ఇందులో కొంతమందిని కంటిన్యూ చేసేసరికి ఇక్కడ అసంతృప్తి. ఎందుకంటే మేకతోట సుచరిత గారు చెప్తూ ఎస్సీ సామాజిక వర్గంలో అందరినీ కంటిన్యూ చేసి నన్ను మాత్రం ఎందుకు తొలగించారనేది ఆమె వాదన. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే కొంతమంది మంత్రులు వేరే వాళ్ళని కంటిన్యూ చేసి మమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేయలేదు అని అడుగుతున్నారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ గారు కూడా మా డిస్టిక్లో ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ గారిని కంటిన్యూ చేసి నన్ను కంటిన్యూ చేయలేదు, అందుకే నేను అసంతృప్తిగా ఉన్నాను అని ఆయన చెప్పినట్లుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనివల్ల ఏమన్నా అసంతృప్తి వచ్చిందా, లేకపోతే ఇప్పుడు పార్టీలో ఏ విధంగా ఉంది? అది ఓపెన్ గానే వచ్చేసింది. ఎందుకంటే బాలినేని గారు ఆ విధంగా అన్నారు. ఓకే. ఎందుకంటే నిన్న చెప్పినప్పుడు కూడా తీసేస్తున్నట్టుగా వాళ్ళు ఆయన సన్నిహితులు ఉన్నారు. మన బాలినేని గారి సన్నిహితులందరికీ చెప్పారట, లేదు ఎట్టి పరిస్థితులు మేము తీసేస్తున్నాము, అక్కడ ఎవరో మంత్రి ఉండరు ఒంగోలు నుంచి అన్నారట. ఓకే. సో ఆయన కూడా పాపం అంతకుముందు రిజైన్ చేశారు కనుక బాలినేని గారు ఆయన బాధలు ఆయనకుంటే సో మరి ఏ కారణం చేత ముఖ్యమంత్రి గారు అలా రీటైన్ చేసుకున్నారో ఎవరికి అర్థం కాలేదు. ఓకే. సో మళ్ళీ అందరు మంత్రులు కూడా సీనియర్ అని చెప్పడానికి వీలు లేదు. కొన్ని చోట్ల మామూలుగా జూనియర్స్ కూడా వేసుకున్నట్టున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారన్నది నాకు ఇంకా కొంత అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా చాలా వ్యక్తిగతంగా ఆలోచించే వ్యక్తి. మరి ఈ విషయంలో మరి ఎలా చేశారో మాకైతే అర్థం కావట్లేదు. మాలాంటి వాళ్ళకైతే మేము పార్టీలో క్రమశిక్షణ ఉంటాం కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాకు చక్కర సీట్లు చేశారు కనుక వారు మా అధ్యక్షుడిగా, మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా వారు ఇచ్చేటప్పుడు వారికి ఏ విధమైన హక్కు ఉందో అడ్జస్ట్ చేయడానికి కూడా హక్కు ఉందని భావించేవాళ్ళు నేను ఒక్కడిని. ఎందుకంటే అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకంటే సీనియర్స్ వచ్చేసేసి మేము ఏం చేయలేము, మళ్ళీ ఎవరు ఉప ఎన్నికలకు వెళ్తాడు అని చెప్పి వారు బాధపడినప్పుడు కూడా వరప్రసాద్ రావు గారు నేను రాజకీయాల్లో చాలా చిన్నవాడిని అయినప్పుడు కూడా ఆర్థికంగా కూడా మిగిలిన వాళ్ళకంటే కూడా వెళ్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు మనల్ని అడిగినప్పుడు మనం ఎవరు కాదని లేదు కనుక వారు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కనుక ఆయన రిజైన్ చేయమన్నప్పుడు మనం చేయవలసిందే, లేదంటే అప్పుడే నేను చేయడానికి వీలు లేదని అప్పుడన్నా చెప్పుకున్నానని నేను చెప్పిన తర్వాత నాకంటే సీనియర్స్ కూడా ఎవరు నోరెత్తనా. ఓకే. ఎందుకంటే క్రమశిక్షణ అన్నది యూజువల్ గా నేను పార్టీలో క్రమశిక్షణ అన్నది నేను చూస్తుంటాను. వారు మాకు పోయినసారి ఎంపీగా ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేయమన్నప్పుడు 17లోనే మాకు వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా ఎంపీలందరినీ పిలిపించి ఈ విధంగా కాఫీ తాగి టిఫిన్ పెట్టించి అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ విధంగా మనం చేయాల్సి వస్తుందంటే ఎవరు కాదనలేదు. మేము 5 ఎవరు కాదనలేదు. ఓకే. నిజంగా రిజైన్ చేయమని చెప్పి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్
మార్చిలో ఇప్పుడు 18లో మాట్లాడినప్పుడు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మళ్ళీ ఎవరు వెళ్తారు అది ఇది లేని కొన్ని బాధలు అంటే నేను ఒకటే మాట అన్నాను. నేను చిన్నవాడిని అయినప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముందే చెప్పారు. ఆ రోజు మనం ఎవరూ మాట్లాడలేదు. ఈ రోజు మనం మాట్లాడడానికి మనకి అర్హత లేదు, నైతిక హక్కు కూడా లేదు అని చెప్పేసి నేను ముందు నేను చేశాను. అంతతో పాటు నాది కూడా అందరూ చేశారు. సో ఇప్పుడు కూడా పార్టీ ముఖ్యం కనుక అలా అందరినీ తృప్తిపరచలేరు కనుక సమస్యలుంటే బయట మాట్లాడుకునే కంటే కూడా ఒక్కసారి వారు ఎవరైనా కానీ కోరి జగన్మోహన్ రెడ్డి గారిని టైం తీసుకుని వారితో వారి బాధలు వారు వ్యక్తం చేసుకుంటే బాగుంటదేమో అన్నది నా భావన. ఎందుకంటే మన పార్టీ ముఖ్యం, బయట నుంచి చూస్తేనేమో అది నా ఉద్దేశం అండి. బట్ సో మాలాంటి వాళ్ళందరికీ మాత్రం తృప్తిగా ఉంది. ఎందుకంటే అందరికీ అన్ని చేయలేరు, వారు అందరూ తృప్తిపరచలేరు. రైట్ వరప్రసాద్ గారు, మనతో పాటు టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు కూడా ఉన్నారు. ఒకసారి వారు చెప్పేది కూడా విందాం. రఫీ గారు, మొత్తం మీద అంటే పాత మంత్రుల్ని కంటిన్యూ చేయడానికి కారణాల్లో ఒకటేంటంటే సీనియర్ మంత్రులు ఉంటే జిల్లాలో మేనేజ్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాయి కాబట్టి అనేది వరప్రసాద్ గారు చెప్తున్నారు. సో దీనిపై మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు ఆయన గనక నిజంగా పార్టీ మీద పట్టు ఉంటుంది అనుకుంటే మాత్రం అందరిని తీసేసేవాడు. అందరినీ తీయకుండా 2 అన్నాడు, 4 అన్నాడు, 6 అన్నాడు, 7 అన్నాడు, 11 కంటిన్యూ చేశాడు. అంటే ఆయనకు కూడా ఎక్కడో ఒక రకమైనటువంటి ఒక శంక తగిలింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు మంత్రి పదవులు వదులుకోవటానికి సిద్ధంగా లేరు. వదులుకొని బయట కూడా ఖాళీగా కూర్చునే మనుషులు కాదు వాళ్ళు. ఇవాళ వీళ్ళు ఒక 12 మంది 13 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి రానందుకు అసంతృప్తి ఎలా వ్యక్తం చేశారో, ఈ సీనియర్లు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేంద్రంలో బీజేపీతో సహకారం తీసుకొని చేయటానికి వెనకాడే వ్యక్తులు కాదనేది ఆయనకు ఉన్నటువంటి సమాచారం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. నాకైతే తెలియదు. బీజేపీ కూడా ఏదైనా అలాంటి లుకలుకలు వస్తే ఎలాగో ఈయన మీద కేసులు ఉన్నాయి. ఏ ఒక్క కేసుని క్లియర్ చేసినా ఆయన జైలుకి వెళ్తాడు. ఆయన జైలుకి వెళ్ళాడంటే మళ్ళీ ఇక్కడ నాయకత్వం లోటు వస్తుంది. అప్పుడు ఈ కావలసిన వాళ్ళతో, బీజేపీకి కావలసిన వాళ్ళతో సీఎం పదవిని భర్తీ చేసి ఈ సీనియర్స్ ఇద్దరిలో వాళ్ళ చెప్పు చేతుల్లో ఆ ప్రభుత్వాన్ని పెట్టుకొని నడిపేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనేది ఒక వాదన ఉంది. దాన్ని అంచనా వేసుకొని దాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళిద్దరిని ఎటువంటి పరిస్థితుల్లో మనం బయట పెట్టకూడదు, బయట పెడితే అసలుకే మోసం వస్తుంది అనేటువంటిది ఇది ఆలోచించి వాళ్ళని చేశారని చెప్పి రఫీ గారు, సీఎం నాగార్జున రెడ్డి గారితో షోని కంక్లూడ్ చేద్దాం. నాగార్జున రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ మంత్రివర్గం ఏదైతే ఉందో ఈ మంత్రివర్గం ఖచ్చితంగా రేపు 2024 ఎలక్షన్స్లో వైసీపీ విజయానికి దోహదపడుతుంది ఈ విస్తరణ అనేది వైసీపీ నాయకులు కొంచెం బలంగా నమ్ముతున్నారు. సో దీనిపైన ఒక కంక్లూజన్ ఇచ్చేయండి నాగార్జున రెడ్డి గారు. సార్, నేను ఇందులోనే చెప్పాను, నేను మీకు 5-6 మంత్రులు గట్టి శాఖలకు సంబంధించిన వాళ్ళు మేనేజ్ చేయగలిగితే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పాయింట్ నెంబర్ 1. సోషల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎకానమిక్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎలక్షన్ ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఆబ్జెక్టివ్ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈ 10 మంది బీసీలకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కేవలం 2024లో రాబోయేటువంటి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను, ప్రత్యేకించి వెనుకబడిన సామాజిక వర్గాలని తన వెంట తీసుకువెళ్ళడానికి చేసిన చెప్పక తప్పదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేశారు. సో ఈ మంత్రివర్గం అనేటువంటి 2024లో మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి విజయం చేకూర్చి పెట్టడానికి డెఫినెట్ గా దోహదపడుతుందని యాజ్ ఆన్ టుడే నేను అనుకుంటున్నాను. కానీ రేపు నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి ఎన్ని పరిణామాలు ఉంటాయో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, పక్క రాష్ట్రాల్లో, దేశంలో ఎన్ని పరిణామాలు జరుగుతాయో, ప్రపంచంలో ఏం పరిణామాలు జరుగుతాయో మనం చెప్పలేము ఇప్పుడే. లెట్ us hope the best, right? So that's my రైట్ నాగార్జున రెడ్డి గారు, ఫైనల్ గా మురళి గారితో కంక్లూడ్ చేసేద్దాం. మురళి గారు, మీరు చెప్పండి, మొత్తం అంశాన్ని ఏ విధంగా చూడాలి, ఒక మాటలో చెప్పేయండి. ఈ ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా ఏదో మార్పులు చేసుకున్నది. ఈ మార్పులు ప్రజానుకూలంగా ఉంటాయా లేదా అనేది ప్రధానమైనటువంటి చర్చ తప్ప ఇప్పుడు మంత్రులు ఎవరున్నారు, లేదంటే ఏ మార్పులు చేశారు, వాళ్ళకి శాఖ లేని అన్నిటికంటే కూడా ఈ 3 ఏళ్ల కాలంలో నచ్చినటువంటి
పరిపాలన ప్రజానుకూలంగా లేదు. ఇది అన్నిటికంటే కీలకమైనది. రాబోయే రోజుల్లోనైనా ప్రజానుకూలంగా వ్యవహరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. రాష్ట్రాల హక్కుల సాధన కోసం కేంద్రంతో అవసరమైతే ఘర్షణ పడైనా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పోలవరం సాధన కోసం, ప్రత్యేక హోదా సాధన కోసం, ఇంకా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీన్ని వినియోగించుకోవాలి. ఏంటంటే ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తున్నటువంటి ఇది అదానీలు అంబానీలకి అప్పచెప్తున్నటువంటి ధోరణి దేశంలో ఉంది, రాష్ట్రానికి కూడా వర్తిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏ సంస్కరణ చెప్తే ఆ సంస్కరణలన్నీ యథాతథంగా బీజేపీ రాష్ట్రాల కంటే ముందుగా ఈ రాష్ట్రంలో అమలు చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి గారు. ఇట్లాంటి సమస్యలు, విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. రైతాంగానికి మీటర్లు పెట్టడానికి పూనుకుంటున్నారు. ఈవెన్ బీజేపీ రాష్ట్రాల్లో ఆ ధైర్యం చేయలేదు. ఇట్లాంటి రైట్ మురళి గారు, ఇంకా టాపిక్ ని డీవియేట్ చేయకుండా క్లోజ్ చేసేద్దాం. రైట్, థ్యాంక్ యూ మురళి గారు. అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి సిఐ నాగార్జున రెడ్డి గారికి, సయ్యద్ రఫీ గారికి, టీడీపీ నుంచి కుందారపు మురళి గారు, సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి, డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇది ఇవాళ డిబేట్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి స్టూడియో న్యూస్.